ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం పంచమ స్కందం 25వ అధ్యాయంలోకి వచ్చేసాం. 25వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? సంకర్షణ దేవుని వర్ణనను గురించి చెప్తున్నారు. భగవంతుడు సంకర్షణుడుగా ఎలా అవతరించాడు, ఆయన ఏ విధంగా అందరినీ అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయం చెప్పారు. కిందన్న సుతల లోకం ఏదైతే రసాతలంలో ఆయన సంకర్షణుడుగా ఆరాధించబడుతూ ఉన్నాడు, ఆయన ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడు అని విషయం చెప్పారు. 754 పేజీ 7వ శ్లోకం వరకు అయిపోయింది. 8 నుండి చూడండి. ఏష ఏవ మనుశ్రుతో ధ్యాయమానో ముముక్షూణామనాదికాలకర్మవాసనాగ్రదిత అవిద్యామయం హృదయగ్రంథిం సత్వరజస్తమోమయం అంతర్హృదయం గతం ఆశు నిర్భినత్తి సస్యానుభావాన్ భగవాన్ స్వయంభువో నారదః సహ తుంబురుణా సభాయాం బ్రహ్మణః సంశ్లోకయామాస ఉత్పత్తి స్థితి లయ హేతవోస్య కల్పాః సత్వాత్ యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్ నానాధాత్ కథముహ వేద తస్య వర్త్మ మూర్తిం న పునఃకృపయా బభార సత్వం సంశుద్ధం సదసదితం విభాతి యత్ర యల్లీలామృగపతిరాదదేన వధ్యాం ఆదాతుం స్వజనమనాం సుధారవీర్యః యన్నామ శ్రుతమనుకీర్తయేదకస్మాత్ హ్యంతం హ్యః సపది నృణామశేషమన్యం మూర్ధన్యర్పిత మణువతు సహస్రమూర్ధ్నో భూగోళం సగిరిసరిత్ సముద్ర సత్వం ఆనంద్యా తనిమిత విక్రమస్య భూమ్నః భగవాన్ అనంతో దురంత వీర్యోరుణగుణానుభవః ఏతాం హ్యవేహ నృభి నృపగంతవ్యాగతయో యథా కర్మ వినిర్మితాయదోపదేశమనువర్ణితా కామాన్ కామాయమానయే ఏతావతీర్హి రాజన్ పుంసః
ప్రవృత్తిలక్షణస్య ధర్మస్య విపాకాగతయ ఉచ్ఛావచా విసదృశాః యథా ప్రశ్నం ధ్యాశక్యే కిమన్యత్ కథయామా ఇది. చెప్పండి. పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే పంచవింశోऽధ్యాయః. ఏమైంది? ఆయన ఏ విధంగా అందరిని అనుగ్రహిస్తున్నాడు అని చెప్తున్నాడు. అయ్యా ఓ పరీక్షణ్ మహారాజా, అనంత భగవానుడు ఆయనే సంకర్షణుడు తన మహాత్మ్యాన్ని విని ధ్యానించేటువంటి ముముక్షుల హృదయాల్లోనే సాక్షాత్కరిస్తాడట. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ లక్షణాలను అయితే తలుసుకుంటూ ఉన్నాడో, లేదా ఏ లక్షణాలను కలిగినటువంటి వ్యక్తిని తలుసుకుంటూ ఉన్నాడో వాళ్ళ లోపల నిరంతరం కనిపిస్తూ ఉంటారు. విచిత్రం ఏంటి అనంటే, సహజంగా ఒక్కోసారి కొంతమంది మీద కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళనే తలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఏంటి అంటే, ఎవరి లక్షణాలు ఇష్టం లేదో, ఎవడి ప్రవర్తన ఇష్టం లేదో, ఎవడి ముఖం అసలే ఇష్టం లేదో వాళ్ళని గురించి తలుసుకోకూడదు. నేను తలుసుకోను అనుకుంటే అదే పదే పదే కనిపిస్తుంది. మరి ఏం చేయాలండి? మనకి ఎవరు అధిక ఇష్టమో, ఎవరి లక్షణాలు మన జీవితాన్ని ప్రేరణ చేస్తూ ఉన్నాయో, జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నాయో అలాంటి వాళ్ళని గురించి, వాళ్ళ రూపాన్ని, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ లీలలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ప్రవర్తన పదే పదే తలుసుకునేటట్లు మనసును తిప్పుకోవాలి. ఇదే ఉపాసన. అప్పుడే ఆ లక్షణాలు మనలో వస్తాయి. మన ప్రశాంతత. దానికే ఏం చేశారు? మన దేవతలకు అందరికీ కూడా రూపాలుగా చూపించారు. అందమైన రూపాలు. శివుడైనా, నారాయణుడైనా, అవునా, కృష్ణుడైనా, రాముడైనా, అమ్మవార్లు చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి రూపాలు. వాళ్ళ చరిత్రలు మహా ఉన్నతాలు కదా. వాళ్ళ వైపు తిప్పి వాళ్ళని కానీ తలసుకోవడం అనేటువంటిది ఎక్కడైతే చేస్తూ ఉన్నామో, అవునా, మనలో ఉన్న వికారాలు విడిపోతాయి. శారీరకంగా అయినా మానసికంగా అయినా. అలాగే వాళ్ళ సమర్థత గురించి స్మరించే కొద్దీ మనలో కూడా ధైర్యంతో కూడిన దైవీ గుణాలు పెరుగుతాయి. అది చేయాలి. అందుకే ఎవరైతే ఈ సంకర్షణ భగవానుని అనంతుణ్ణి తలుసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఆయన హృదయంలోనే స్ఫురిస్తాడండి. భగవంతుడు రూపం కనిపించాలి అన్నా, ఆయన్ని సేవించాలి అన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. ఇంతెందుకు, వేదాంత శాస్త్రం అర్థం కావాలి అని అంటే ఆ శాస్త్రం అనుగ్రహించాలట. భగవద్గీత అంటే ఒక పుస్తకమేనా? కేవలం పుస్తకమే అయితే మనం పుట్టినరోజులు ఎందుకు చేస్తాం? అవునా? సృష్టిలో ఎక్కడైనా ఉందా పుస్తకాలకు పుట్టినరోజులు చేయడం? బతికున్న వాళ్ళకే చేస్తారు. అదే వ్యక్తి చనిపోతే సంవత్సరీకాలు చేస్తారు కానీ మళ్ళీ పుట్టినరోజులు చేయరు, మహాత్ములకు తప్ప. మరి దేవతలకి వాళ్ళకి మరణం అనేది లేదు, అవునా? వాళ్ళ అవతారము అని అంటాం. కృష్ణ అవతారం, రామ అవతారం, జన్మదినోత్సవం, జయంతి, గురుదేవుల జయంతి అండి, గురుదేవుల ఆరాధన అండి అంట కదా. గురుదేవుల ఆరాధన అండి. ఎందుకు? వాళ్ళకి మరణం లేదు అక్కడ. ఎందుకు? వాళ్ళే చెప్పారు, అయ్యా నీ శాశ్వతుణ్ణి అని చెప్పారు, తెలుసుకున్నారు. ఇప్పటికీ మహాత్ములు కనిపిస్తూ ఉంటారు భక్తులు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మతత్వాన్ని అందుకున్నటువంటి మహాత్ములు ఉన్నారు, గురువులు ఉన్నారే, వాళ్ళ శిష్యులు కోరుకుంటే లోపల నుంచి స్ఫురిస్తారు. అది ఎలా? ఇదిగో భగవంతుడే చూపిస్తున్నాడు, ఆయన అనుగ్రహిస్తాడంటే వాళ్ళని. సో కాబట్టి ఆయనే అక్కడ
ధ్రువ నక్షత్రంగా కూడా వెలిసింది. ధ్రువం అంటే స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది అనేటువంటి భావం. కాబట్టి ఆయనని తలుసుకుంటూ మరి ఆయనకు అనుగుణంగా, ఆయనకి ఇష్టం అయిన విధంగా ఎవరైతే కర్మలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆయన చేత అనుగ్రహించబడతారు. సుఖం, సంతోషం, అలాగే చేయకూడని పనులు చేయరు, మొదలుపెట్టిన పనులు ఏవైనా ఆపరు. వాళ్ళకు కష్టాలు వస్తూ ఉన్నట్టు అనిపించవచ్చు, అవి బయటే ఉంటాయి. పాండవుల కష్టాలు చేయలేవా? వాళ్ళు ఎక్కడ పతనం కాల. ఎందుకు? లోపల దైవం తోడున్నాడు, బయట కూడా తోడున్నాడు. వాళ్ళు ఎదిగారు, సమాజం చేత గౌరవించబడ్డారు, సమాజం చేత అనుసరించబడ్డారు. గురుదేవుడు దేహం వదిలి 30 ఏళ్ళు దాటిపోయింది. అవునా? ఇప్పటికీ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అమితమైనటువంటి శక్తి, చూసారుగా, అమితమైనటువంటి శక్తి ఉంటుంది. ఆయన ఏమయ్యా ఎందుకు కనిపించడు? అందరికి కనిపిస్తాడు. ఎవరికైనా కనిపిస్తాడు. ఏం స్వామి మీకు కనిపించారా? ఎందుకు కనిపించడు? అవునా? తలుసుకుంటూ ధ్యానంలో కూర్చున్నా, తలుసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాను, తలుసుకుంటూ పనులు చేస్తూ ఉన్నా, ఆయనే గైడ్ చేస్తాడు, ఆయనే కనిపిస్తాడు. సో కాబట్టి ఏమిటి అని అంటే మనం ఆ స్వరూపంలో, ఆ స్థితిలో చూస్తూ ఉన్నాం కాబట్టి. సో కాబట్టి ఏమయ్యా, భగవంతుడు అనుగ్రహంతోనే ఆయన కనిపిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. కనిపిస్తున్నాడు. భూమి, పర్వతాలు, నదులు, కొండలు, గుట్టలు అంతటితో కూడినటువంటి భూమిని ఆ అనంతుడే, ఆ ఆదిశేషుడే, సంకర్షణుడే 1000 తలలు అంటే 1000 అంటే అనేకము అని ఆ తలలు పెట్టుకొని భూమిని అంతటినీ కింద నుండి మోస్తున్నాడు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అయ్యా అంటే, దేహాన్ని మోసేది ఎవరు? దేహాన్ని ఎవరు మోస్తున్నారు? అదేంటండి, ఈ వ్యక్తి బతికున్నంత వరకు నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు కదా. లోపల ఉన్న జీవుడు వదిలేస్తే ఓ 4 పట్టాలి, ఏదో కొంచెం పెద్ద కాయం అయితే ఇంకొక 2 కావాలండి అన్నట్టు, 6 మంది మోయాలండి అంటారు. మనుషులు మోయడానికి వీలు లేకపోతే ఏదో బండి కట్టండి అన్నట్టు. అవునా కదా? ఏమయ్యా, అంతవరకు ఎవడు మోసాడు దీన్ని? లోపల ఉన్న జీవుడేగా. అవునా కదా? ఎంత పెద్ద కాయమైనా సరే నువ్వును కూడా మోసేది ఎవరు? లోపల ఉన్న ఆయనే. కాబట్టి అందరినీ ఎవరు మోస్తున్నారయ్యా? ఆ సంకర్షణుడే. ఎలాగా? అక్కడేమో ఈ తలలు అన్నారు కదండి, ఇక్కడ ఆ తలలు ఏవో కాదు, వాసనలే. వాసనల రూపంలో దేహాన్ని నిలబెట్టున్నాడండి. ఎవరు? ఆయన ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. వాసనలు కరిగిపోతే దేహం ఉండదు, ఇంకా కలిపోవాలి. ఆయన వదిలేస్తే దేహం బతకదు, ఇంకా దేహం బతకదు. కాబట్టి 1000 తలలు ఏవో కాదు, 1000 రకాల సంస్కారాలు. వాటిని పట్టుకొని ఆయనే లోపల కూర్చొని అన్ని శరీరాలని మోస్తూ ఉన్నటువంటి వాడు ఆయనేనండి. ఆయన పరాక్రమం అనంతం అండి. 1000 తలలు అంటే 1000 నాలుకలు, 2000 కళ్ళు. ఉన్న సంస్కారాలే రకరకాలుగా వ్యక్తమవుతూ, ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇక చాలు, ఇంకొద్దు అని అనిపిస్తుందా? దైవాన్ని అందుకున్నటువంటి వాడు కోరికలే లేకుండా కరిగిపోతాయి. కోరిక ఎందుకు పుడుతుంది? ఏదో లేదు అనే భావంలో, ఏదో అసంతృప్తి అనే భావంలో, ఇంకేదో కావాలి, ఏదో కావాలి కదా, ఏదో కావాలి అని కోరిక అండి. లోపల కోరికలన్నీ కరిగిపోయి, ఎప్పుడు కరిగిపోతాయి? నిరంతరం ఆనందంగా ఉన్నాడు, ఇంకేం కోరుకుంటుంది కదా. పంచపక్ష పరమాన్నాలు తింటూ ఉన్నటువంటి వాడికి సజ్జనం తీసుకొచ్చి ఎదురుగా పెట్టి తింటావా అంటే ఎక్కడవుతుంది, అసహ్యంగా కదా. అలాగే నిరంతరం ఆత్మానందంలో ఉన్నటువంటి వాడికి నిండా సంతృప్తి ఉంటుంది. ఏం కావాలనిపిస్తుంది? ఆత్మానందం లభించింది అంటే పూర్ణ జ్ఞానంలో ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఆయనకి ప్రపంచంలో అన్ని జడమైనటువంటివి అని తెలుసు, దేంట్లోనూ సుఖము లేదు. కానీ బాడీకి ఏది అవసరమో అది ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్నం తింటున్నామండి,
దేనికి? శరీరానికి ఒక ఫ్యూల్, పశువుకి గడ్డేయాలి, వాహనానికి ఆయిల్ నింపాలి కదా, దేహానికి కూడా ఫ్యూల్. అందుకే ఆహారం స్వీకరిస్తున్నామండి. ఏ ఆహారం స్వీకరిస్తావు? వివేకవంతుడు దేహానికి ఏది అవసరమో అదే ఇస్తాడు. జ్ఞానం లేనివాడు కనిపించిందంతా ఇష్టం వచ్చిందంతా రావు 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 అని ఎదురు చూస్తాడు. ఎన్ని రకాల ఆహారాన్ని పెట్టినా ఇన్ని స్వీట్లు పెట్టామండి, కానీ లోపల షుగర్ ఉందండి, తింటాడా? నిగ్రహం లేనివాడైతే అవరవరం తినేసి పరిగెత్తాడు మళ్ళీ హాస్పిటల్కి. నిగ్రహవంతుడు వీటితో నాకేంటి అవసరము అని అంటాడు. లోపల కావాలి కావాలని కోరుకుంటే ఎదురైతే అని పట్టుకుంటాడు కదా. లోపల తృప్తిగా ఉన్నవాడు ఏదొచ్చినా ఇది నాకు పనికొస్తుందా పనికిరాదా, పనికొస్తేనే తింటా, లేకపోతే నేను ఎందుకు తింటా, నాకేంటి కర్మ అనుకుంటాడు కదా. అది చేసేది ఏమనవచ్చు. అలాగే ఎవరు లోపల ఆత్మజ్ఞానంలో ఉన్నారో, భగవంతుని అనుగ్రహంలో ఉన్నాడో వాడు హాయిగా ఉంటాడు. మరి ఏమంటే వాళ్ళు పనులు చేయరా? గురుదేవుడు ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాతనే ప్రపంచంలోకి వచ్చాడు. పనులు చేశారా లేదా? రోజుకి 23 గంటలు చేశాడండి. ఏంటంటే ఆయనకు అవసరం, మన అవసరాలన్నీ ఆయన అవసరాలుగా భావించుకున్నాడు. అవునా? మానవులందరి అవసరాలు ఆయన అవసరంగా భావించాడు. కాబట్టి పని చేశారు. 4 పిల్లలు ఉన్నారండి. రోజుకు 4 గంటలు ఎక్కువ పని చేద్దామండి అనుకుంటారు. అమ్మో వాళ్ళందరికీ కావాల్సినంత కావాలి. అవునా కదా? అవునా? తన చుట్టూ తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ బాగు కొరకు పని చేద్దామండి. వాళ్ళు పెద్ద చేసి పైకి పంపిస్తూ ఉంటారు కదా శిక్షణ ఇచ్చి. అలాగే ప్రపంచం అంతా నా పిల్లలే అనుకున్నారు ఆయన. అందుకే వాళ్ళందరి అభివృద్ధి కోసం పనిచేశాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే భగవంతుడు కూడా. ఓకే, ఇంతవరకు వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యా ఒకసారి ఏది మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారా లేదా? ప్రేమిస్తూనే ఉంటామండి. ఓహో, అయితే మీ పిల్లల మీద ప్రేమ ఉంటే మీరు ఎప్పుడైనా దండిస్తారా? కొడతారా పిల్లల్ని? పిల్లలు కొడతారా కొడరా? కొడతామండి. అంటే మీకు ప్రేమ లేనట్టేగా. ప్రేమ ఉంటేనే తప్పుడు దారి పోకుండా ఉండడం కొరకు దండించడం అనేటువంటిది. అసలు వినకపోతే తీసుకుని పోయి హాస్టల్లో వేసేస్తాంటారు అని కొంతమంది అంటారు కదా. లేదు, పిల్లాడు బాగా పైకి ఎదగాలి అని అనుకుంటే చిన్నప్పటి నుంచి మంచి హాస్టల్ చూసి, మంచి కాలేజీ, మంచి హాస్టల్ చెప్పిద్దాం. 2 రకాలు కదా. పెద్ద అయ్యాడండి అయినా వినట్లేదు, వీడిని ఏరుబెట్టేయంటారా, వాడు బతుకోడు అప్పచెప్తే కానీ వాడు మాట వినడం. కానీ తప్పులే చేస్తున్నాడు. విసిగిపోయి ఏం చేస్తాడు? తల్లిదండ్రులు వదిలేస్తారు. వాడి కర్మ వాడిది. ఎవడు తప్పు చేస్తున్నాడు, ఎవరిని కష్టపెడుతున్నాడు, వాళ్ళ 4 పీకితే కానీ వీడికి బుద్ధిరా. వాటిని ఏమన్నారు? శిక్షలు. అదే అలాగా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళందరినీ లాక్కోని వెళ్ళిపోయి శిక్షలు వేసే లోకం ఒకటి ఉంది. ఏదది? ఏం లోకం? నరకలోకం. అవునా? నిజంగా వేస్తారా అండి? వేస్తారండి. ఏ శిక్షలు వేస్తారండి? వాడు చేసినటువంటి తప్పును బట్టి శిక్షలు వేస్తూ ఉంటారండి. ఏ తప్పులకి ఏ శిక్షలు వేస్తారు అనేటువంటి విషయాన్ని చివరికి వర్ణిస్తూ ఉన్నారు. చూడండి 26. రాజోవాచ మహర్షే ఏతద్వైచిత్ర్యం లోకస్య కథమిది. ఋషిరువాచ త్రిగుణత్వాత్ కర్తుః శ్రద్ధయా కర్మగతయః పృథగ్విదాః సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవంతి. అదేదానీం ప్రతిషిద్ధలక్షణస్వాద్ స్యాధర్మస్య తదైవ కర్తుః శ్రద్ధాయా వై సాదృశ్యాత్ కర్మఫలం విసదృశం భవతి. యా హ్యనాద్య విద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః శ్రుతయః సహస్రశః ప్రవృత్తాస్తాసాం ప్రాచుర్యేణాను వర్ణయిష్యామః. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, అయ్యా మహర్షి, మానవులలో ఆ తప్పులు చేయడము, పతనం కావడము
కారణం ఏమిటయ్యా? దేని వలన మానవుడు పతనం చెందుతూ ఉన్నాడు? నాకు ఆ కారణం చెప్పాయా? ఇదిగో ఆయన చెప్తున్నాడు, మానవుడికి పుట్టుకతోనే 3 రకాల స్వభావం వస్తుంది: సాత్వికం, రాజసికం, తామసికం. ఉత్తమ స్వభావం సాత్వికం, అధమైన నీచమైన స్వభావం తామసికం, స్వార్థ స్వభావం రాజసికం. ఇది పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. వాటి వలన రకరకాలైన ఫలాలు పొందుతూ ఉంటాడు. మరి పుట్టుకలు ఎందుకు వస్తున్నాయండి? వాటిని మార్చుకోవడానికి. అవునా? మార్చుకోవడానికి. స్కూల్కి ఎందుకు వెళ్తాడండి? స్కూల్కి వెళ్ళకముందు ఏరా ఏమొచ్చా నీకు, నాకేం రావు. స్కూల్కి వెళ్తే ఏమి రాదు అనేది పోగొట్టుకోవచ్చు. ఏం రాదు అది పోగొట్టుకోవచ్చు. నాకు తెలుసుకోవాలని ఉందండి, అవునా? బాగా చదువుకొని మంచి సంస్కారాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, అవునా, వాళ్ళ పనులలో కానీ, వాళ్ళ యొక్క మాటలతో కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలతో కానీ ఇతరులకు బాధలు కలిగించరు. అవునా? ఎందుకండి? ఇదిగో ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఏంటి అంటే, మానవుడి జీవితాన్ని ఉద్ధరించే 2 ఉన్నాయి కర్మల విధానాలు. 1 కర్మ సిద్ధాంతం, 2 జ్ఞాన సిద్ధాంతం. కర్మ సిద్ధాంతంలో భయపడతారు పురాణాల దగ్గరకు వచ్చేటప్పుడు. ఏమిటయ్యా? అందుకేనండి అందరూ మతాలు మారిపోతారు. ఈ హిందూ మతంలో ఏం చేసినా ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు, అది తప్పు. అవును, ఎంతో ప్రేమ ఉంటే కానీ, అవునా, ఏదో బాగా వివేకవంతులైన వాడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లల యొక్క ఆలోచనలు, పనులు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎక్కడికించి తేడా వచ్చినా ఒప్పుకుంటారు తల్లిదండ్రులు? ఒప్పుకుంటారా? వివేకవంతులైతే ఈ దోషం వచ్చింది అంటే కదా ఓదండి, వాడు ముందే జాగ్రత్త పెడతారు. అవన్నీ ఏం వివేకం లేకపోతే చిన్నపిల్లలప్పటి నుంచి తల్లిదండ్రులు పట్టుకొని తన్ని కొట్టి ఉమ్మేసి ఉన్నవాళ్ళు ఉన్నారు లేదా? వాడికి కాళ్ళు చేతులు ఆడాయంటే తల్లిదండ్రులు కొడుతూ ఉంటాడు. వివేకవంతులైన తల్లిదండ్రులు భరిస్తారా? అది చిన్నప్పటి నుంచి పెద్దల్ని గౌరవించు, చిన్నవాళ్ళని ప్రేమగా చూసుకో, అవునా, సహపాఠులైందో స్నేహభావన కలిగి ఉండు. ఇవే భక్తి లక్షణాల్లో చెప్పబడినటువంటి మొట్టమొదట. నువ్వు అందరినీ లోపల ద్వేషిస్తున్నావా, సమాజం అంతా నిన్ను దూరంగా విసిపారేస్తుంది. నువ్వు మనసులో అందరినీ ఇష్టపడుతున్నావా, అందరూ నిన్ను ఇష్టపడతారు. అది ఎట్లా తెలుస్తుందండి? ఏ వ్యక్తిలో ఆలోచనలు అందరికీ మంచి జరగాలి అని, అందరితో హాయిగా స్నేహంగా ఉండాలి, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏసీ దగ్గరకు వస్తే చల్లగా, పొయ్యి దగ్గరికి వెళితే వేడి వచ్చేస్తుంది కదా. అలాగే నిరంతరం నిద్ర లేచినప్పటి నుంచి అన్ని వ్యతిరేక భావాలతో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చెగ తగులుతుంది లోపల. ఎవరికైనా వ్యతిరేకం, అశాంతి వేసి నెట్టి పారేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఎవరు ఉండలేరు. జ్ఞానం ఉన్నవాడికి ఇదంతా అర్థం అవుతుంది, అవునా. ప్రశాంతత ఉన్నవాడికి అర్థం కాకపోయినా తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది అక్కడ కదా. వాడి దగ్గరికి ఎవరు వెళ్ళడు. నిరంతరం ఏడ్చేవాడి దగ్గరికి ఎవడు వెళ్తాడు? ఇంకొంతమంది ఉంటారు, ఎవరు ఇంకొకరు దొరికారు అంటే ఎవరో ఒకరి మీద నిందలేసుకొని, కనిపించిన వాళ్ళ మీద కూడా నిందలేస్తూనే ఉండవు. ఏమిటో లోపల తాపం పెరిగిపోతుంది. వాళ్ళ దగ్గర ఎవరు నిలబడరు, దగ్గరికి ఎవరు రారు. సో కాబట్టి ఏమిటయ్యా అంటే, ఇదిగో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే నీ చుట్టూ అందరూ ఉంటారు. కానీ నీలో ఈ అహంకారం పెరిగిందా, నేనే గొప్ప అనుభవం పెరిగింది కదా, ఇతరులందరినీ లోపలనే హింసిస్తూ ఉన్నట్టు భావాలు కానీ వచ్చాయో, నీకు లోపల విపరీతమైన పాపాలు పెరిగిపోతాయి. ఆ పాపాలే తాపాలు కలిగిస్తాయి. అది రానియకుండా ఉండగలగాలి, రానియకుండా ఉండగలగాలి. ఏది ఎదురైనా ఆలోచించాలి, దానికి సొల్యూషన్ జవాబు కనుక్కోవాలి, తొలగించుకోవాలి, ముందుకెళ్తూ ఉండగలగాలి. దానికి ఇక్కడ అన్నారు ఏంటి అని అంటే, కొన్ని పనులకి స్పాట్లోనే శిక్షలు పడతాయి. యాక్సిడెంట్ అయింది, శిక్ష పడ్డట్టా లేదా? అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఇరిగిందండి, ఓ 10 రోజుల తర్వాత నొప్పి మొదలైందండి అని అంటావా? అంటారా? ఎరగడంతోనే స్టార్ట్ అయిపోయిందండి, అవునా కదా.
ఒక వ్యక్తి ఎవడో తిట్టారండి, వెంటనే ఫలం లోపల తాపం కలుగుతుందా లేదా? కలుగుతుందా లేదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే కర్మలకు ఫలాలు అప్పుడే తెలుస్తాయి. అయితే దోషం ఉంటే సర్దిద్దుకోవాలి, లేదు అనుకుంటే దైవాన్ని తలుసుకోగలగాలి, ఎదుటి వాళ్ళ యొక్క దోషాలు మనకు తగలకుండా ఉండడం కొరకు. లేదు ఎవడో అన్నాడు, నేనేం తప్పు చేయలేదు, వాడు తింటాడు, వాడు తింటాడు, నువ్వు పిచ్చోడు అయిపోతావు, పిచ్చాసుపత్రికి వెళ్ళిపోతావు. దేవుడికి తగిలేదండి, దేవుడు మంచోడు కదండి, నాకు వాడు తప్పు చేస్తే వేస్ట్ ఫెలో అవుతారు. నువ్వు నిజంగా మంచోడు అయితే దైవాన్ని రక్షణగా పెట్టుకోవాలి లోపల. బయట నుండి ఎప్పుడు ఎక్కడ ఏ విమర్శించిన బాధ కలిగించినా ఏం చేసినా కూర్చొని ఒక 5 నిమిషాలు నెమ్మదిగా ఆర్తిగా దైవాన్ని తలుసుకుంటే ఆయన అనుగ్రహం కలిగిన తర్వాత ఎదుటి వాళ్ళ యొక్క దోషపూరితమైన వ్యవహారాల వలన మనకు తాపం తగలకుండా ఉంటుంది. తాపం తగలకూడదు, జాగ్రత్త పడాల్సింది ఇదే. తామస గుణంలో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియవు పశువులాగా. అలాగే ఏంటంటే విషయం ఏంటి అని అంటే దోషబుద్ధి లేదు అనుకోండి తమోగుణం ఉన్నప్పటికీ కూడా, కానీ అక్కడ ఏంటంటే వాళ్ళ పనులలో వెళ్ళిపోతూ ఉంటారు, మర్చిపోతారు కదా. పనులు లేకుండా ఇంట్లో కూర్చోన్నారు అనుకోండి, అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదండి, పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి అన్ని రకాల తాపాలు తగులుకుంటాయి. కాబట్టి అక్కడ ఏంటి అంటే వాడేదో పొలంలో పనిచేస్తున్నాడు, రోడ్లో పనిచేస్తున్నాడు, నువ్వు దేవుడి దగ్గర పనిచేయి. నిద్ర లేచినప్పటి నుంచి పూజ చేసుకో, పారాయణం చేసుకో, యోగం చేసుకో, జపం చేసుకో, ధ్యానం చేసుకో, సరిపోదు. ఇంకా పాఠాలని విని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తే తనను, ఇతరులని, ప్రపంచాన్ని అంతటినీ కూడా అర్థం చేసుకునే శక్తి వస్తుంది. ఎదుగుదల ఇది ఎదుగుదల. చిన్నప్పుడే చూశాను, ఇంతప్పుడే చిన్న పల్లెటూరులోనే పుట్టి పెరిగాను. ఊర్లో ఉన్న వాళ్ళందరూ మా అమ్మ దగ్గరికి సలహాల కోసం వచ్చారు. ఎవరిలో అయినా దోషం ఉంది అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, నిలబెట్టి అక్కడ కడిగేసేసేవాళ్ళు. ఆయన పెద్ద ఆయన, నాన్నగారో అన్నగారో లేదా మామగారో వాళ్ళతో ఎట్లైనా వ్యవహరించేది, ఎట్లయినా మాట్లాడేది. వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళే మగవాళ్ళు కూర్చోబెట్టి వాయించాడు, వారేసేసేవాళ్ళు. ఎవరినేమన్నా అంటారా? లేదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే కాదు. కానీ అందరికీ ఒకవైపు గౌరవం, ఇంకొక వైపు భయం కూడా ఉండేది. ఎందుకండి ఎట్లా వచ్చిందంటే లోపల మనస్సు శుద్ధంగా ఉండి బుద్ధిలో జ్ఞానం ఉంది అని అనుకోండి, ఏది రైట్ ఏది రాంగు అని. అవునా? తన నిజాయితీగా ఉండే, ప్రశాంతంగా ఉండేటప్పుడు వాళ్ళ మనవాళ్ళ కాదా, ఆడవాళ్ళ మగవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, విషయాన్ని పట్టుకొని నిర్ణయించే శక్తి ఎక్కడ సత్వగుణం నుంచి వస్తుంది. ఈ సత్వగుణంలో మనసు శుద్ధి, బుద్ధికి జ్ఞానం రెండు ఉంటాయి. వాళ్ళు ఎక్కడున్నా స్వచ్ఛంగానే ఉంటారు. వాళ్ళు ఎవరిని బెదిరించరండి, కానీ ఎవరికి భయపడరండి. హాయిగా ఉంటారండి. ఏమయ్యా వాళ్ళకి శిక్షలు ఏంటండి? అఫ్కోర్స్ దేహానికి ఏమేమో పడుతూ ఉండొచ్చు, కానీ స్వచ్ఛంగా ఉన్నవాడు లోపల ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు కదా. చదివామా ఇది? 40 చదవలేదు. 50 రూపాయలు చూడండి. రాజోవాచ నరకానామ భగవన్ కిం దేశ విశేష అథవా బహిస్త్రిలోక్య అహోస్మిన్ తదరాళ ఇతి. ఋషిర్వాచ అంతరాళ ఏవ త్రిజగత్యాస్తు దిశి దక్షిణస్వాం అధస్తాత్ భూమేరుపరిష్టాచ్చ జలాద్యాస్యామగ్నిష్వాత్తాదయః పితృగణాదిశి స్వానాం గోత్రాణం పరమేణ సమాధినా సత్యా ఏవ ఆశిషః ఆశాసానాని వసంతి. యత్ర వావ భగవాన్ పితృరాజో వైవస్వతః స్వవిషయం ప్రాపితేషు స్వపురుషైర్జంతుషు సంపరేతేషు యదా కర్మావద్యం దోషమేవ అనుల్లంఘిత భగవచ్ఛాసనః
సగణో దమం ధారయతి తత్ర హైకే నరకానేకవింశతిం గణయంతి హదాస్తాంస్తే రాజన్ నామరూపలక్షణతో అనుక్రమిష్యామః తావిశ్రో అంధతావిశ్రో రౌరవో మహారౌరవః కుంభీపాకః కాలసూత్రమసిపతత్రవరం సోఖరముఖమందకూపః కృమిభోజనః సందస్తసప్త శూర్మిర్వజ్రకంటకశాల్మలీ వైతరణీ పూయోదః ప్రాణరోధో విశంసనః లాలాభక్షః సారమేయాదనమవీచిరయః పానమితి కించ క్షారాక దమో రక్షో గణభోజనః శూలప్రోతో దందశూకో వటనిరోధనః పర్యావర్తనః శూచీముఖ మిత్యష్టావింశతి నరకాః వివిధ యాతనా భూమయః తత్రయస్తు పరవిత్తావత్యకల ప్రాణ్యపహరతి సహి కాలపాశబద్ధో యమపురుషైరతి భయానకైః తామిశ్ర నరకే బలాన్ని ప్రత్యతే అనశనాదనుపానదండతాడన సంతర్జనాదిభిః యాతనాభిర్యాచ్యమానో జంతుర్యత్ర కష్మలమాసాదిత ఏక ఏవ మూర్ఛాముపయాది తామిశ్రప్రాయే ఏమైవేవాంధతామిశ్రేయస్తు వంచయిత్వా పురుషం దారాధేనుపయుక్తే యత్ర శరీరే నిభాత్యమానో యాతనాస్తు వేదనయా నష్టమతిర్నష్టదృష్టిశ్చ భవతి యదా వనస్పతిః విశ్యమానమూలస్తస్మాత్ అనందతామిశ్రో తముపదింతి. ఏమైందయ్యా? రాజోవాచ, రాజు అడుగుతున్నాడు ఏమని, అయ్యా సుఖమహర్షి, నువ్వు వర్ణించబోయేటువంటి నరకాలు ఉన్నాయే, నరకాలు ఈ భూమి మీదనే ఉంటాయా? ఇంకా ఏమైనా లోకం ఉందా వాటి కొరకు? భూమి మీద ఉంటే ఎక్కడ ఉంటాయి? ఈ మూడు లోకాలలో ఎక్కడైనా ఉంటాయా? లేదంటే వాటికి వెలుపల ఇంకొక చోట ఎక్కడైనా ఉందా నరకం అనేటువంటిది? కొంతమంది మహాత్ముల స్వతంత్ర పోరాటాలలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళారు. కానీ వాళ్ళు జైల్లో కూర్చొని ఊరికే ఉండలేరు. మన గురుదేవులు ఆయన కూడా వేశారు జైల్లో. అవునా? ఆయన ఎవరు? అరవింద యోగి. అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. గురుదేవుడు ఆరోగ్యం బాగాలేక ఒకసారి హాస్పిటల్లో ఉన్నాడు. ఊరికే ఉండలేదు ఆయన. అక్కడ ఉన్న ఏం చేశాడు, వివేక చూడమని రాశారండి. సో కాబట్టి ఏంటి అని అంటే, ఎక్కడున్నా కొంతమంది మహానుభావులు వాళ్ళు చేయాల్సింది ఆఫర్ కొనసాగిస్తూనే ఉంటారు. ఎవరు? అరవింద యోగి. జైలు వేశారో తీసుకొచ్చి కోర్టులో పెట్టారు. ఆ బోర్లైన్లో పెడితే చూస్తే ఆయనకి అందరూ కృష్ణులాగానే కనిపిస్తున్నారు. ఎటు చూసినా కృష్ణులాగానే కనిపిస్తుంది. ఎటు చూసినా ఆయన రామదాసు, ఆయన పాపం మహాత్ములు ఎక్కడో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే దొంగతనం చేసి పోలీసులు పట్టుకునేటప్పటికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఆ దొంగతనం చేసిన వస్తువులు తీసుకొని వచ్చి ఆయన దగ్గర పెట్టేశారు. ఆయన దగ్గర పెట్టడం కాదు, వీళ్ళు మూత బరువు అయిందట, ఆయన పట్టుకొని లాక్కొని వచ్చి ఆయన నెత్తిన పెట్టి మోసుకొని రామని వాళ్ళ వెంట లాక్కొని వెళ్ళిపోయారు. కానీ పోలీసులు వచ్చి పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి బోన్లలో పెట్టారు. బోన్లలో పెడితే ఏంటి, ఏమయ్యా వస్తువులు నువ్వే మోసుకెళ్తున్నావు అండి. ఎక్కడి నుంచి వచ్చాయండి, నీకు ఎక్కడ దొరికాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని మొత్తం చెప్పాడు. ఆ వరుస పెట్టి ఆయనంతా చెప్పాడట. ఏమిటి ఏంటంటే, ఆయనకి ఈ దొంగలు వాళ్ళు దూసుకొని వచ్చిన నగలు, వస్తువులు, ఆ తర్వాత చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ రాముడిలాగానే కనిపిస్తున్నారట. ఆయన అన్నాడు, నేను ఫలానా చోట కూర్చొని ధ్యానం చేసుకుంటున్నానండి, ఈ లోపల అవునా ఈ దొంగలు ఉన్నారే, దొంగలు అనడం లేదట. అక్కడ నుంచి ఎవరు, దొంగరాముడు, రాజు రాముడు గారి ఇంట్లో ఈ దొంగరాముడు దొంగతనం చేసి ఆ నగలు ఎత్తుకొని పరిగెత్తుకుంటూ ఉన్నారండి. నేనేమో చోట కూర్చున్నానండి. ఆ దొంగరాముడు వచ్చి
ఆ వస్తువులు బంగారు రాముడు నన్ను ఎత్తుపెట్టాడండి. ఆ దొంగ రాముడు నన్ను లాక్కొని వెళ్ళిపోతున్నాడండి. ఆ తర్వాత పోలీసు రాముడు వచ్చాడండి. ఆ పోలీసు రాముడు తీసుకొని వచ్చి నన్ను జైల్లో వేసాడండి. ఆ తర్వాత ఈ ఎవరు అలా లాయర్ ఉంటారే, ఆ లాయర్ రాముడు వచ్చాడండి, నన్ను కోర్టుకు తీసుకొని వచ్చారండి. ఆ తర్వాత ఈ జడ్జి రాముడు గారు ఎదురుగా పెట్టి నన్ను ఈ విధంగా అడుగుతున్నాను. అందరూ రాముడు 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 రాముడు. దొంగలో రాముడు కానీ కనిపిస్తున్నారు ఆయనకి. ఎట్లా అండి? ఉన్నది ఒకడే అని ఆయన తెలుసుకున్నాడు. అందుకే ఆయనకంతా ఆ విధంగానే కనిపిస్తుందండి. సో కాబట్టి అది నిజం. సో కాబట్టి మనసు శుద్ధమైతే అంతా ఒకటిగానే కనిపిస్తుంది. కానీ శుద్ధం కానప్పుడు ఏమయ్యా, ప్రతి ఒక్కటి వ్యతిరేకంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి ఏంటంటే ఏమయ్యా, దానికే ఆ ఎవడో దుర్యోధనుడిని ఆయన అడిగాడట కృష్ణుడు, అయ్యా దేశంలో ఎంతమంది చెడు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, రాసుకురాపో వెళ్ళి హస్తినాపురంలో ఎక్కడో కూర్చొని ఈరోజు మారువేషంలో వెళ్ళి కూర్చొని రాసుకురాపో. ఆయన అన్నాడట, అందరూ చెడు వాళ్ళే అని చెప్పారు, అందరూ దుష్టులే అని చెప్పారు. అలాగే ధర్మరాజు కూడా చెప్పాడట, అయ్యా చెడు వాళ్ళు ఎంతమంది, మంచి వాళ్ళు ఎంతమంది, నువ్వు కనిపెట్టి రాసుకురాపో. ఈ ధర్మరాజు అన్నాడట, అంతా ధర్మాత్మలేనండి, మంచివాళ్ళేనండి అని. అదేంటి, ఇది ఇద్దరు ఆపోజిట్. అదేలా అండి? ఆ దుర్యోధనుడే మరి వాడి తర్కం, వాడి న్యాయం ఏమిటి అంటే, ప్రతి ఒక్క మనిషిలో కొంచెమైనా చెడు ఉంది కదా, కాబట్టి వాడు మంచివాడు ఎట్లా అవుతాడు అని అంటాడట. అదే ధర్మరాజు అంటాడట, పరమ దుర్మార్గుల్లో కూడా ఏదో కొంచెం మంచి ఉంటుంది కదా, మరి వాడిని చెడువాడి కింద ఎట్లా ఎక్కడతామండి అని అంటాడు. అవునా? ఎవరు దేన్ని చూస్తూ ఉంటే అదే ప్రమాణంగా కనిపిస్తుంది, అదే ప్రమాణంగా కనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనం దేవుణ్ణే చూస్తుంటే దేవుడే ప్రమాణం అవుతాడు. లేదు అంటే నువ్వు చెడే చూస్తున్నావు అనుకోండి, వెళ్ళిపోతావు చెడులోకి. చాలా జాగ్రత్త వహించాలి జీవితంలో. అలాగే ఏమయ్యా, ఇదిగో ఎక్కడో ఉండడం కాదు, నిత్యం నిరంతరం మనుషుల వెంటే ఉంటుంది ఈ పాపం కూడా. కానీ కొన్ని పాపాలు ఇక్కడ శిక్షలు పడతాయి, కానీ కొన్ని పాపాలకు చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తారయ్యా, నరకలోకం ఉంది, ఉందా లేదా? ఉంది నరకలోకం. స్వర్గలోకానికి పక్కనే నరకలోకం ఉంటుంది, మధ్యలో రోడ్డే అడ్డం. అక్కడెక్కడో ఊరు ఉంది, పొన్నూరు అని, రైలు రోడ్డు ఉంటుంది మధ్యలో. దానికి ఒక పక్క ఏమో పొన్నూరు అంటారు, ఇంకొక పక్క ఏమో అదేది నిడుబ్రోలా, నిడుబ్రోలు కదా, నిడుబ్రోలే స్వామి, నిడదవల్ల నిడుబ్రోలు. అదేంటయ్యా, ఒక పక్క ఒక ఊరు, ఒక పక్క. మనకు కృష్ణానది దాటామనుకోండి, కృష్ణానది దాటితే ఆంధ్రప్రదేశ్, కృష్ణానదికి ఇటుపక్క తెలంగాణ అన్నది మార్చేస్తాం. అక్కడ గోదావరికి తూర్పు వైపు తూర్పు గోదావరి, గోదావరికి పశ్చిమ వైపు పశ్చిమ గోదావరి అండి. కృష్ణానదికి అట్లాగా దక్షిణం వైపు గుంటూరు జిల్లా అండి, ఉత్తరం వైపు కృష్ణా జిల్లా అండి. జస్ట్ నదే వేరు చేస్తూ ఉంటుంది. అలాగే ఒక దారి అడ్లో ఉంటుందట, ఒక పక్క స్వర్గం, ఇంకొక పక్క నరకం అండి. నీకు ఎటువైపు రిజర్వేషన్ దొరికింటే అటువైపుకి వెళ్ళాల్సిన, నీ టికెట్ ఎటు రిజర్వ్ అయ్యిందో అటువైపు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. ఇదిగో అదే చెప్తున్నాడు. అక్కడ నరకలోకానికి సూర్యుడి యొక్క కొడుకు యమధర్మరాజు, ఆయనే ఈ నరకలోకానికి అధిపతి. అటు పక్కనే ఇంకొకటి స్వర్గలోకం కూడా ఉంది, దానికేమో ఇంద్రుడు. పక్కన ఇంకొకటి ఉంది పితృలోకం, అసితదేవలుడు అని, ఆయన దానికి అధిపతి. అలాగే ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళందరినీ అక్కడికి పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ వేస్తారు శిక్షలు కదా. పూర్వం అయితే ఎవరన్నా తప్పు చేస్తే ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ కలిసి ఒకే చోట నుంచి శిక్ష వేసేవాళ్ళు, ధర్మాత్మలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, నలుగురిని ఎక్కువ పెంచుకుంటారు 10 నిమిషాలు. ఏంటి, వాడికి ముందే బాగా తినబెట్టి తాగిపించి తీసుకొచ్చి నా వైపే నువ్వు మాట్లాడాలి ఆయన వాడు పిలిపించుకుంటాడు. వాడు వైపే ఎవడికి నోరు పెద్దదైతే వాడిని గెలిపించుకొని వెళ్ళిపోతుంటారు. అయ్యా మధ్యస్థులు ఉన్నారే, వాళ్ళకు కూడా పడతాయి శిక్షలు అక్కడికి వెళితే. అవునా? పంచాయతీ అండి, మధ్యస్థం అండి.
ఏమయ్యా ఇదంతా అంటే, నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు జడ్జి చేయాలి అని అంటే దాన్ని సమంగా చూడగలగాలి. ఇప్పుడు ఎవరిలో తప్పు ఉంటే వాళ్ళని దండించి ఈ శిక్ష అనుభవించో, ఆ తప్పు నుండి బయటపడు అని చెప్తాను. అలాగే యమధర్మరాజు ఉన్నాడే, ఆయన ఎటువైపు మొగ్గు చూపడండి, ధర్మం వైపు తప్ప. ఆ లోకంలో మెయిన్గా 25 రకాల శిక్షలు ఉంటాయట, 21 రకాల శిక్షలు ఉంటాయట. అవి దాంట్లో అనేక రకాల ఉపవర్గాలు ఉంటాయి. మెయిన్గా 21 రకాలండి. ఏమేమిటి అండి వాటి నామం, రూపం, లక్షణాలు క్రమంగా వర్ణిస్తాను, చెప్పవయ్యా వినవయ్యా అంటున్నాను. సంస్కృతంలో చెప్తున్నారు కానీ తర్వాత మళ్ళీ చెప్తాం. తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమి భోజనం, సందర్శనం, తప్తసూగ్మి, వజ్రకంటక, శాల్మలి, వైతరణి, పుయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షణము, సారమేయాదనము, అవీచి, అయఃపానము అనేవి వాటి పేర్లట. ఇంకా ఇవే కాక ఇంకా కొన్ని ఉన్నాయట. క్షారకర్దమము, రక్షోగణ భోజనము, శూలప్రోతము, దందశోకము, అవట నిరోధనము, పర్యావర్తనము, సూచీముఖము అనేటువంటి ఇంకే 7 రకాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 28 రకాలట. ఆ 28 రకాల్లో ఎవరు ఏ తప్పు చేస్తున్నారో వాళ్ళకి ఆ విధమైనటువంటి శిక్షలన్నీ వేయడం అనేటువంటి జరుగుతుంది. ఏమేమిటి అయ్యే ఇక్కడ చెప్తున్నారు? ఇతరుల ధనాన్ని, సంతానాన్ని, భార్యల్ని అపహరించినటువంటి వాడికి జీవులకు భయంకరమైనటువంటి వేస్తారట అండి. యమదూతలు కాలపాశంతో బంధించి బలవంతంగా తామిశ్ర నరకంలో పడేస్తారట. ఏముంటుంది అక్కడ? అంధకారమైన నరకంతో వాడికి చీకటి కదిలేస్తారట. వాడికి ఆహారం ఉండదట, నీరు ఉండదట. యమబడులు ఇష్టం వచ్చినట్టు కర్రలతో కొడతారట, భయపెడతారట. 5 రకాలుగా వాడికి కొట్టి 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 చీకటి గదిలో మూర్చపోయేటట్టు చేస్తారు. వాడు పిల్లలను దొంగతనం చేసినా, ఎవరు బయటలు బాల్యం దొంగతనం, భార్యలను దొంగతనం చేసినా, ఇలాంటి వాళ్ళకి అందరికీ. ఇంకా ఏమయ్యా అంటే నమ్మించి మోసం చేసేవాడు కొంతమంది. ఇతరుల భార్యల్ని, సంపదల్ని అనుభవించడానికి ప్రయత్నం చేసేవాడు ఉంటాడే, వాడికి అంధతామిశ్రంలో పడేస్తారట. అక్కడేం చేస్తారండి? ఇంకా ఇంతకుముందు దానికంటే ఇంకా ఎక్కువగా బాధిస్తూ ఉంటారట. ఏం చేస్తారు అక్కడ? చూద్దాం. యస్విహవా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం సుకుటుంబమేవానుదినం ప్రపుష్ణాతి స తదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపపతి ఏత్విహ యదైవామునా విహింసితా జంతవః పరత్రయమయాతనాముపగతం తే ఏవ రురవో భూత్వా తదా తమేవ విహింసితి తస్మాద్ రౌరవమిత్యాహ రురురితి సర్పాదితి క్రూరసత్వస్యాపదేశః ఏవమేవ మహారౌరవో యత్ర నిపతితం పురుషం క్రవ్యాదానామ రురవస్తం క్రవ్యేణ ఘాతయంతి యః కేవలం దేహంబరః యస్త్విహ వా ఉగ్రః పశూన్ పక్షిణో వా ప్రాణతః ఉపరంధయతి తమపకరుణం పురుషాదైరపి విగర్హితమూత్ర యమానుచరాః కుంభీపాకే తప్తతైలే ఉపరంధయంతి యస్త్విహ పితృవిప్రబ్రహ్మదృక్ సకాలసూత్ర సంజ్ఞతే నరకే అయుతయోజన పరిమండలే తామ్రమయే తప్తకలే ఉపర్యదస్తాత్ యజ్ఞర్భా కాభ్యామభితప్యమానో అభినివేశితః క్షుత్పిపాసాభ్యాం చ దహ్యమానాంతర్బహిః శరీరః ఆస్తే శేతే చేష్టతే అవతిష్టతి పరిధావతి చ యావంతి పశురోమాణి తావద్ద వర్షసహస్రాణి యస్త్విహ వై నిజవేద పదాదన పద్యపగతః పాషండం చోపగతస్తమసి పత్రవనం ప్రవేశ్య కషయా ప్రహరంతి తత్ర అసౌ ఇతస్తతో
దావమాన ఉభయతో స్వామీజీ మ్యూట్ లో పడింది స్వామీజీ. ఛిద్యమాన సర్వాంగోహాతో అస్మీతి పరమయా వేదనయా మూర్ఛిత పదే పదే నిపతతి స్వధర్మ పాషండానుగతం ఫలం భుంక్తే. ఓకే, ఈ విధంగా వీళ్ళకు కూడా శిక్షలు వేస్తూ ఉంటారండి. ఏమైనా శిక్షలు వేస్తారు ఏమిటి? వినిపించటం లేదు స్వామి, మ్యూట్ లో పడింది. రేపు అధ్యాయం పూర్తి చేసేసి షష్టమ స్కందంలో ప్రవేశిద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో